280 మంది పిల్లలు ఉండేవాళ్ళు. 2009లో నేను వచ్చాను. అక్కడి నుంచి ఇక్కడ వరకు దాదాపు 540 ఈ రోజుకి స్ట్రెంత్ పెరిగింది. స్ట్రెంత్ ఇంకా పెరగకపోయినా సరే ఈ స్ట్రెంత్ని కొనసాగించాలి. తర్వాత నేను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయినా తర్వాత వచ్చిన హెడ్ మాస్టర్లు అయినా సరే ఉన్న స్ట్రెంత్ తగ్గకుండా కనుక చూసుకున్నట్లయితే మన విద్యా వ్యవస్థకి ఎటువంటి ఇబ్బంది ఉండదనే ఉద్దేశం నాది. ఆ క్రమంలో మనకి దామతోడు వెంకటరావు గారు వారి ఈ మధ్యలో నాకు పరిచయం అయ్యే మధ్యలో మనకి మెడికల్ క్యాంప్ ఒకటి పెట్టి ఉన్నారు. మరి స్కూల్ యొక్క ఇబ్బందులు ఆయనతో చెప్పే మరి అది ఈ సమాముఖంగా ఆయన సహాయాన్ని ఇప్పుడు ప్రకటిస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన బెంచీలు కొరత ఉంది, ఆ బెంచీలు తీర్చండి సార్ అని చెప్పి నేను తెలియకపోయినా నాకు బాగానే పరిచయస్తుడు, మరి ప్రముఖమైన మంచి నాయకుడు. మరి మన జోన్ జరుగుతున్నప్పుడు వెళ్తే మరి పూర్తి సహాయ సహకారాలు చేసి మన జోన్ గేమ్స్ జరిపేదానికి మంచి సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత మనకి ఎప్పుడు మన ప్రైజ్తో పాటు ప్రైజ్ అమ్మటి వచ్చే మనిషి ఎవరంటే మనకి 6 సంవత్సరాలు నేను చూసింది కొండప్ప నాయుడు గారు. మరి వారు ఈ ప్రైజ్ అమ్మటే కంటిన్యూగా వస్తూ ఉన్నారన్నమాట. ప్రైజ్ అమ్మటే బీసీఆర్ నాయుడు గారు రాకపోయినా సరే మరి వారి తరఫున వాళ్ళ అమ్మగారు, లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళ సిస్టర్లు, మరి ఈ సంవత్సరం అయితే ప్రైజ్ అమ్మ చేయడానికి మన ముఖ్య అతిథి మరి వారు అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఉన్నా సరే నేను కరెక్ట్గా 9 గంటలకే వస్తాను సార్ అని నేను వారికి మాట ఉండటం జరిగింది. మరి అనివార్య కారణాల వల్ల ఈ సహజమైన లేట్లు మరి ఆ లేటుకి నన్ను క్షమించి మన పిల్లల్ని ఉద్దేశించి తర్వాత మనకి ప్రైజ్ ఇచ్చినటువంటి బీసీఆర్ నాయుడు గారు అని చెప్పుకుంటూ ఉన్నాం. వారి యొక్క తల్లిగారు అయినటువంటి సరోజినమ్మ గారికి మా బొకే అందించవలసిందిగా మా క్లర్కు తర్వాత కృష్ణారెడ్డి గారు, వారికి తెలుసు మా రాఘవరావు గారు తెలుగు మాస్టర్ గారు సార్. ఈయన వెంకట్రావు గారికి మా హిందీ మాస్టర్ సార్, ఈయన మా ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గారు, వారిని అందించవలసిందిగా చూస్తున్నాం. తర్వాత వారికి మా ఇంగ్లీష్ మాస్టర్ సార్ గారికి మా పిఎస్ మాస్టర్ ఆశీర్వాద గారికి ఒకే అందజేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. మరి కీలకమైన సమయం ఆసన్నమైంది. మాట్లాడద్దు. అరే మీరు ఎవరు మాట్లాడితే ఇక్కడ నాకు తెలిసిపోద్ది. కూర్చున్నప్పుడు మీకు తెలియదు, కానీ మీరెవరు ఇక్కడ మాట్లాడుతుంది ఇక్కడ నేను నుంచున్నప్పుడు ఎవరు ఎక్కడ మాట్లాడే తెలిసిపోద్ది అన్నమాట. కాబట్టి మీరు ఎవరు మాట్లాడొద్దు, జాగ్రత్తగా చెప్పేది జాగ్రత్తగా విని మన జీవితానికి కానీ మన చదువుకు నేను ఉపయోగపడతాయేమోనని వాటిని ఉపయోగించుకొని భవిష్యత్తులో మీరు ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆశిస్తూ మన చీఫ్ గెస్ట్ అయినటువంటి చింతమోహన్ రెడ్డి గారిని పిల్లల్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు శ్రీనివాసరావు గారు, మిగతా మిత్రులు, ఊరి పెద్దలు, తర్వాత సరోజనమ్మ గారికి, పిల్లలకు హృదయపూర్వక 69వ సంవత్సరం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఇక్కడ శుభాకాంక్షలు.
ఈ స్వతంత్ర సమయంలో గాంధీ గారు మెయిన్గా ఎన్నో సంవత్సరాలు ఉద్యమాలు చేసి 1947లో మనకి స్వాతంత్రము తెచ్చారు. అప్పుడు నా వయసు 6 సంవత్సరాలు. ఆ రోజు ఊళ్ళో బళ్ళు కట్టి ఊరేగింపు చేశారు. గాంధీ గారి ఫోటో, మిగతా నెహ్రూ గారి ఫోటో అన్నీ పెట్టి బాగా గుర్తుంది నాకు. అప్పుడు 6 సంవత్సరాలు నాకు. మేము ఆ రోజుల్లో ఎంత కష్టపడి చదువుకున్నాము కాబట్టి ఈ స్టేజ్కి వచ్చాము. అలాగే చుంచురామనాయుడు గారు కూడా ఆయన ఎంతో కృషి చేసి ఉన్నతమైన స్థితికి అమెరికాలో స్థిరపడి ఉలవపాడు మీద భూమి మీద అభిమానం ఉండి ప్రతి సంవత్సరం అవార్డు ఇస్తున్నారు. వారికి నా కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ పిల్లలు మీరే రేపటి పౌరులు. సమాజ బాధ్యత మీపైన ఉంది. మంచి అలవాట్లు అలవర్చుకొని బాగా వృద్ధిలోకి రావాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. తల్లిదండ్రుల ముందు గౌరవించాలి, తర్వాత ఉపాధ్యాయులను గౌరవించాలి. తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకు ఇస్తాను, తర్వాతే దేవుడికి ఇస్తాను. సో ఉపాధ్యాయులు చెప్పినట్టుగా నడుచుకొని మంచి ప్రవర్తనతో బాగా చదువుకొని పైకి రావాలి. మీరంతా ఈ ఊరిలో ఇంజనీర్స్ కొందరు అయ్యాము, డాక్టర్స్ అయ్యారు, కానీ ఎవరు ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ రాలేదు. మీరు ఒకరు ఇద్దరు దానికి ట్రై చేస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశము. దానికి హెడ్ మాస్టర్ గారు ఇప్పటి నుంచి ఆ లైన్లో పెట్టేసి వాళ్ళని బాగా చదివించాలి. 97% 10th క్లాస్లో పాస్ అయ్యారని చెప్పేసి హెడ్ మాస్టర్ గారు నాకు చెప్పారు. చాలా సంతోషకరమైన విషయము. మనము 65 సంవత్సరాల తర్వాత చాలా డెవలప్ అయ్యాం, కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే నాకు చాలా బాధేసింది. కార్పెట్లైనా ఇలా పోయారే, అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ ఇఫ్ యూ వాంట్ మనీ ఇలా నేల మీద మాత్రం కూర్చోబెట్టకండి పిల్లల్ని. ఈరోజు కనీసం మీకు అందరికీ తెలుసు, అబ్దుల్ కలాం గారి గురించి తెలిసే ఉంటుంది. వారు అందరికీ తెలుసు కదా. వారు కళ్ళకనమన్నారు, మంచి కళ్ళకనమన్నారు, బాగా చదువుకోమన్నారు, దాన్ని సద్వినియోగం చేయమన్నారు. సో వారి స్ఫూర్తితో మీరందరూ బాగా చదువుకొని మీలో టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని నాకు ఉపయోగిస్తే బాగా వృద్ధి చెందుతారు, మీరు డెవలప్ అవుతారు, మీ ఫ్యామిలీస్ డెవలప్ అవుతాయి. ఇప్పుడు మన ఊళ్ళో చాలామంది లోపల సుమారుగా 10 మంది ఉన్నారండి అమెరికాలో, ఒక 20 మంది దాకా అమెరికా వెళ్ళి బాగా డెవలప్ అయ్యి గ్రామానికి కొంత సేవ చేస్తూ వాళ్ళ పేరెంట్స్కి సేవ చేస్తూ ఎంతో డెవలప్ అయ్యారు. అలాగే మీకు ఈరోజు ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. గవర్నమెంట్ ఫెసిలిటీ ఇచ్చింది, మీకు లోన్ వస్తుంది, బ్యాంకు లోన్ ఇస్తాయి. మీరు చదువుకోవాలంటే పట్టుదల అనేది ఉండాలి. కానీ హెడ్ మాస్టర్ డైరెక్షన్లో మీరు నడిచినట్లయితే మీకు మంచి ఫ్యూచర్ ఉందని చెప్పి నేను కోరుతున్నాను. సో మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సార్ కూర్చున్నప్పుడే నాకు చెప్పాడు మీటింగ్కి దేనికైనా కానీ ఈసారి తప్పనిసరిగా ఆగస్టు 15వ తారీఖు స్వాతంత్ర దినోత్సవం కనుక నేను ఉన్నట్టయితే పట్ల అద్దెకి తేటమే కాదు, సొంతగా పట్ల కొని ఇట్లాంటి మీటింగులకి పిల్లల్ని పట్ల మీద కూర్చోబెడతానని సభాముఖంగా మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ మరి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని విని మరి మీరు రాత్రి కనుక మీరు హెచ్ఎం టీవీలో కనుక చూసినట్లయితే ఇక్కడ మనం అంటే మన జవాన్లు ఆ సియాచిన్ ప్రాంతంలో హెచ్ఎం టీవీలో చాలాసేపు చూపించాడు. వాళ్ళు దేశం కోసం ఎంత కష్టపడి మనల్ని రక్షిస్తున్నారో తెలుసుద్దన్నమాట. అంటే ఆ సియాచిన్ ప్రాంతంలో మనకు 5000 అడుగుల ఎత్తు పైన అది హిమాలయ పర్వత ప్రాంతం. మరి ఆ ప్రాంతంలో మరి వాళ్ళు పడుతున్న కష్టాలు కనుక మనం చూసినట్లయితే దేశం కోసం ఇంత త్యాగం చేస్తున్నారా అని వాళ్ళకి మనసారా వాళ్ళని దేవుళ్ళలాగా పిలిస్తే బాగుంటుందని మనసులో అనిపించింది రాత్రి చూసిన తర్వాత. అందులో భాగంగా మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు మీరు వింటారని, ఆ తర్వాత మాట్లాడనా సారు మాట్లాడు సార్ మాట్లాడు.
సార్ నమస్తే సార్, చెప్పండి సార్. నమస్తే, హెడ్ మాస్టర్ గారిని మాట్లాడదాం, చెప్పండి సార్. నేను స్టూడెంట్స్ని అసెస్ చేస్తాను. ఇప్పుడు చేయొచ్చు సార్. అదే ఇప్పుడు మనకి గోల్డ్ మెడల్ ఇస్తున్నటువంటి శ్రీ భోగినేని చెంచరామనాయుడు గారు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నారు సార్. మాట్లాడండి సార్. చెప్పండి సార్. గౌరవనీయులైన ఇంజనీర్ చింత మోహన్ రెడ్డి గారు, హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు గారు, రెస్పెక్టెడ్ టీచర్, డియర్ స్టూడెంట్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీ అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మన చీఫ్ గెస్ట్ గా ఇంజనీర్ మోహన్ రెడ్డి గారు వచ్చారు. అది మనకు చాలా సంతోషమైన విషయం. ఇంజనీర్ మోహన్ రెడ్డి గారు అంటే ఎవరో తెలుసా? స్టూడెంట్ అడుగుతున్నాను, ఇంజనీర్ మోహన్ రెడ్డి గారు అంటే ఎవరో తెలుసా మీకు? ఆయన ఉలవపాడులో పుట్టి ఉలవపాడు హై స్కూల్లో మీలాగే చదువుకుని పెద్ద ఇంజనీర్ అయ్యి చాలా గొప్ప పేరు సంపాదించారు. ఆయన మీరు చూసి ఉండకపోవచ్చు, మీరు గుర్తుపట్టకపోవచ్చు. అయితే ఈ హై స్కూల్లో ఉండే బిల్డింగ్స్, చెట్లు, పుట్టలన్నీ ఇంజనీర్ మోహన్ రెడ్డి గారిని గుర్తించాయి. ఎందుకంటే ఆయన ఇక్కడే చదివి ఇక్కడే పెద్దవారు కాబట్టి. మన కోసం హైదరాబాద్ నుంచి వచ్చారు కాబట్టి ఆయనకి స్వాగతం పలుకుతూ మీరందరూ ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టండి. సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ సందర్భంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పిన ఒక విషయాన్ని మనం తలుచుకున్నాము. మోడీ గారు అంటూ ఉన్నారు ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా కావాలని. మేక్ ఇన్ ఇండియా అంటే ఏంటో తెలుసా? అంటే మన దేశంలోనే ప్రతి వస్తువు మనమే తయారు చేయాలని. ఏరోప్లేన్స్ కానీ, షిప్స్, ట్రైన్స్, కార్స్, టెలివిజన్, సెల్ ఫోన్స్ అన్ని మన భారతదేశంలోనే తయారు చేయాలని ఆయన కోరిక. ఇప్పుడు మీరు అడగవచ్చు, మేము స్టూడెంట్స్ హై స్కూల్ చదువుతున్న చిన్న పిల్లలము మేమేం చేయగలము మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ప్రకారం అని మీరు అడగచ్చు. దానికి మీరు కూడా చేయొచ్చు. మీరు ఏం చేయాలంటే హెల్ప్ యువర్ పేరెంట్స్. మీ తల్లిదండ్రులు చేసే పనుల్లో మీరు సహాయం చేయండి. 24 గంటలు చదవలేదు కదా, కొంత టైం కూడా కావాలి కదా వేరే వేరే పనులు చేసేదానికి. మీకు ఖాళీగా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులకి వ్యవసాయ పనుల్లో కానీ ఇంకా మిగిలిన పనుల్లో కానీ సహాయం చేయండి. అప్పుడు వాళ్ళు పండించే వడ్లు మేక్ ఇన్ ఇండియా అవుతాయి, అంటే మన భారతదేశంలో తయారైనట్టు అవుతాయి. అంటే మీరు కూడా మేక్ ఇన్ ఇండియాలో ప్రోగ్రామ్ లో పాల్పంచుకున్నట్టు. అవునా కదా? అదే రకంగా మీరు చదువుకుంటున్నారు. ఇక్కడ ఈ మొక్కలు, చిక్కుడు మొక్కలు ఎలా పెంచాలో మీరు పుస్తకంలో చదువుతారు. ఒక 4 విత్తనాలు తీసుకుని చిక్కుడు గింజలు వేసి అవి పెంచండి. అవి పెరిగి పెద్దవి చిక్కుడుగా కాస్తే అవి చూసి మీరు చాలా సంతోషపడతారు. ఎందుకంటే అది మేక్ ఇన్ ఇండియా అవుతుంది కాబట్టి. ఇలాంటి ప్రొడక్టివిటీ రిలేటెడ్ వర్క్ మీరు చేస్తే మీరు బాగుపడతారు, అందరికీ బాగుంటుంది. మీరు పెద్దవాళ్ళైన తర్వాత మామూలుగా చదువుకున్న వాళ్ళు వేరే కష్టపడి పనిచేయటం, ఈ మధ్యలో పనిచేయటం చాలా చిన్నతనంగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా కాకుండా పెద్దలు చేసే పనుల కన్నా, అంటే వైట్ కాలర్ జాబ్స్ కన్నా కష్టపడి పనిచేసి ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేసే ప్రోడక్ట్స్ తయారు చేసే జాబ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అప్పుడు మీకు ఆత్మగౌరవం పెరుగుతుంది, మంచి వస్తువులు తయారు చేస్తారు, దానివల్ల మీరు బాగుపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ చైనా తీసుకోండి. చైనాలో ప్రతి ఒక్క వస్తువు, ప్రపంచంలోనే కావాల్సిన వస్తువుల్లో ముఖ్యమైనవన్నీ చైనా తయారు చేస్తుంది. అందువల్ల వాళ్ళకి దేశానికి బాగా డబ్బు వస్తుంది, వాళ్ళకి మంచి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అదే రకంగా సౌత్ కొరియాలో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని తయారు చేస్తూ ఉంటారు. ఆ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని ప్రపంచం మొత్తం అమ్ముతా ఉన్నారు. ఆ రకంగా మన దేశంలో కూడా మీరు తయారు చేయండి. అప్పుడు మీరు బాగుపడతారు, మీతో పాటు మీ ఊరు బాగుపడుతుంది, ఊరితో పాటు దేశం బాగుపడుతుంది. I wish you all the best. Thank you. Jai Hind. హలో సార్.
సార్ మా పులోపాడు పాఠశాల విద్యార్థులు మరియు స్టాఫ్ అందరి తరపు నుంచి మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. మనకి స్టేజ్ మీద అతిథుల్లో దామతోటి వెంకటరావు గారు సార్, మీలో కొంతమందికైనా తెలిసి ఉండొచ్చు. మరి వారు మన పిల్లలను ఉద్దేశించి ఆ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కళాశాలలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నేను కూడా ఇక్కడ చదివిన విద్యార్థిని. ఈ కార్యక్రమం పాల్గొనడానికి నాకు హెడ్ మాస్టర్ గారు మంచి అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ మధ్యకాలంలో మేము ఇక్కడ ఓ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపులో మన పాఠశాల ప్రిన్సిపాల్, మన హెడ్ మాస్టర్ గారు కానీ, ఇకపోతే టీచర్స్ కానీ మాకు మంచి కోఆపరేషన్ చేశారు. ఈ సందర్భంగా మేము శ్రీ రామదూత స్వామి ఆశ్రమం నుంచి సారు చిన్న అడుగున్నారు. అది మేము రేపు 22వ తేదీ మాట్లాడి మీ కాలేజీకి ఏదైనా సాయం చేయడానికి ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ సందర్భం తెలియజేసుకుంటూ, ఈ కళాశాలలో చదివిన భోగినేని చెంచురామనాయుడు గారు ఈ విద్యార్థులకి ఫస్ట్ వచ్చిన సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రైజ్ ఇవ్వటం కూడా చాలా గర్వకారణం. అదేవిధంగా అలాగే స్ఫూర్తి తీసుకొని ఇక్కడ చదివి బాగా పేరు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఇట్లాగా ఎంకరేజ్మెంట్ చేస్తే విద్యార్థుల్లో మంచి స్పందన వచ్చి వాళ్ళు కూడా బాగా చదువుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మన పక్కనే ఉన్న జవహర్ భారతి కళాశాల మీరు వినే ఉంటారు. అక్కడ ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు అందరూ ఉన్నారు. అక్కడ ఏ ఊరంటే జవహర్ భారతి కాలేజీ అని చెప్తారు. అలాగనే ఉలవపాడు కాలేజీలో కూడా ఇందాక సార్ చెప్పినట్టు ఒక ఐఏఎస్, ఐపీఎస్ కావాలంటే ఇప్పటి నుంచి కూడా ఒక పునాది ఉండాలి. ఈ పునాదిలో కూడా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టినారు ఈ మధ్యకాలంలో. దానికి సార్ కూడా బాగానే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. ఇంతకుముందు ఎంతమంది పిల్లకాయలు ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎంతమంది చూస్తే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఏందబ్బా ఇంతమంది ఉన్నారని చెప్పాను. అంటే ఇక్కడున్న ఐవూర్లు కష్టపడి పనిచేస్తున్న దాని కారణంగా ఇంతమంది స్ట్రెంగ్త్ వచ్చారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అలాగనే మన హెడ్ మాస్టర్ గారికి మేము చేతనంత సహాయం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. నువ్వు అంతా కాలేజీ అంటున్నావు, హై స్కూల్కి చెయ్యి. కాలేజీ చేసావు మర్చిపోయి. తర్వాత అన్న 2 మాటలు. సరే, ఇక మన ప్రధానమైన ఉపన్యాసాలు అయిపోయినాయి. ఇక ప్రధానమైంది ఇంకా ప్రైజులు ఉన్నాయి. మన గేమ్స్ జరిపాం. తర్వాత తెలుగుకి సంబంధించి ఎస్ఏ రైటింగ్, ఎలక్ట్రీషియన్ ఇవన్నీ జరుపున్నాం. వీటన్నీ కూడా ప్రైజులు ఉన్నాయి. మొట్టమొదటిగా మన బీసీఆర్ నాయుడు గారి యొక్క ప్రైజు గోల్డ్ మెడల్ 10th క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. హర్రా ఏదో అమ్మాయి ఇచ్చిందా? 10th క్లాస్ ఫస్ట్ వచ్చిన మన పాఠశాలలో పోయిన సంవత్సరం స్కూల్ ఫస్ట్, ఎస్ఎస్సిలో స్కూల్ ఫస్ట్ వచ్చినటువంటి అమ్మాయి పఠాన్ అశ్విన్. ఏమైతో పాటు సేమ్ మార్క్స్ వచ్చినాయి. కానీ పఠాన్ అశ్విన్ ఎంఐకి మన బీసీఆర్ నాయుడు గారి తరఫున మన చింతా మోహన్ రెడ్డి గారు గోల్డ్ మెడల్ మరియు 10,116 అందజేస్తారు. ఏం కావాలి?
మరి ఈ విధంగా మీరు కూడా స్ఫూర్తి పొంది ఇంకా మంచి మార్కులు మంచి గ్రేడ్ తెచ్చుకొని ఈసారి మీరు కూడా ఈ ప్రైజ్ పొందాలని ఆశిస్తూ టీచర్ కావాలనుకో ప్రైజ్